బాలీవుడ్ నటి ఆలియా భట్ దగ్గర పనిచేస్తూ తన పని మనిషి ₹1,00,00,000 వరకు కొల్లగొట్టిందని చెప్పేసి ఇప్పుడు సోషల్ మీడియాలో బాలీవుడ్ మీడియా వర్గాల్లో కూడా ఎక్కువగా వినిపిస్తుంది. అంటే ప్రజెంట్ జనరేషన్‌లో మనం చూస్తూ ఉంటే చాలామంది కూడా ఈజీ మనీకి అలవాటు పడిపోయి ఈ విధంగా పెద్దవాళ్ళ దగ్గర పనిచేస్తూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న డబ్బులు కూడా అమాంతం దాన్ని కొల్లగొట్టేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ తన పేరు వేదిక ప్రకాష్ శెట్టి అని కూడా పేరు వినిపిస్తుంది. మరి ఎంతవరకు డబ్బులు తీసుకున్నారు ఏంటి? సో ఖచ్చితంగా వేదిక అనే ఆమె ఆలియా భట్ గారి దగ్గర పిఏగా పనిచేస్తుందన్నమాట. దాదాపు 5 సంవత్సరాల కాలంగా ఆమె పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. సో మరైతే ఆమె కోసం పోలీసులు మాత్రం 5 నెలలు వెతికారంట. దేనికి అంటే మరి ఆలియా భట్ గారి పేరు చెప్పి ఆవిడ ఫోర్జరీ సంతకాలు చేసి అది ఇది చేసి దాదాపు 77 లక్షలు కాజేసిందని చెప్తున్నారు. సో ఎక్కడో లెక్కల్లో చూసుకున్నప్పుడు ప్రతి ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్లో వాళ్ళకి మొత్తం బిల్స్ వస్తాయి అనమాట. అవి చూసుకున్నప్పుడు ఎక్కడో 77 లక్షలు తేడా వచ్చింది, అది ఎలా జరిగిందని చెప్పి ఆవిడ ఆలోచించగా సో తనే కొట్టేసి పరారైనట్టుగా 77 లక్షలు కూడా మొత్తం ఆమె తీసుకుంది. దాదాపు ఇంకా ₹1,00,00,000 వరకు మిగిలిన ఏవైనా రూపంలో ఏవైతే కార్లు ఉంటాయో ఇంకా వస్తువుల రూపంలో అన్నీ కూడా కొట్టేసి దాదాపు ₹1,00,00,000 వరకు తీసుకుని చెక్ వేసిందని చెప్పి మాట్లాడుకుంటున్నారు. సో మరి సెలబ్రిటీల ఇళ్లలో, పొలిటీషియన్ల ఇళ్లలో ఇవన్నీ కామన్. ఎందుకంటే వాళ్ళు సంపాదించేది ఏ మార్గంలో సంపాదిస్తారనేది పబ్లిక్కి తెలియదు. సో ఖచ్చితంగా కొట్టేసినా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనమాట. సో అలాంటి తరుణంలో ఇప్పుడు ఆలియా భట్ గారి కంటే యాడ్స్ రూపంలో, సినిమాల రూపంలో ప్రతిరోజు ఏదో ఒక డబ్బు వచ్చి పడుతూనే ఉంటుంది. సో మరి అలాంటప్పుడు అంత డబ్బు చూసినాక ఖచ్చితంగా అది ఎవరికైనా ఆశ అనేది పుడుతుంది అనమాట. సో జీతానికి పని చేసుకోవచ్చు కదా అనే మెంటాలిటీ అనేది అందరికీ ఉండదు. అది సో ఖచ్చితంగా ఎంతో కొంత కొట్టేయాలి అని చెప్పి అనుకుని ఆమె అయితే కొట్టేసింది. సో మరి ఈ రోజుల్లో అబ్బాయి లేదు, అమ్మాయి లేదు, ఎవరైనా సరే డబ్బు కనపడితే ఆశపడి దానికోసం ఎంతకైనా దిగజారి తెగిస్తున్నారు అనమాట. సో మరి అయితే ఈమె కూడా కొట్టేసి పరారైపోయింది. ఆల్మోస్ట్ ఆమెను పట్టుకోవడానికి 5 నెలలు గాలించారంట పోలీసులు. సో చివరికి ఎక్కడో ముంబై జూహు పోలీసులు అయితే ఆమెను అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ చేసిన తర్వాత ఇదని చెప్పి ఎంత తీసుకుంది ఏంటనేది వివరాలు ఆమెతో కక్కించారు. సో ఇంకా సెలబ్రిటీలు ఎవరైనా సరే, పొలిటీషియన్లైనా, క్రికెటర్లైనా వాళ్ళు పెట్టుకునేటప్పుడు ఎంత నమ్మకస్తులను పెట్టుకున్నా ఒక్కొక్కసారి వాళ్ళకి తెలియకుండానే ఇది జరగచ్చు అనమాట. సో మరి అదేవిధంగా ఇక్కడ ఆలియా భట్ గారి పిఏ కూడా ఇదే పని చేసింది. సో మరి పిఏలని లేదంటే ఇంట్లో పని వాళ్ళని పెట్టుకునేటప్పుడు కొంచెం 1-2 సార్లు చెక్ చేసుకుని పెట్టుకుంటే మంచిది. సో అలా పెట్టుకున్నా కూడా ఇంకా చాలామంది లాస్ట్ మినిట్లో నమ్మించి మోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మరి ఇంకా వాళ్ళ ఎవరి ద్వారా సోర్స్ ద్వారా వస్తున్నారు, మంచి వాళ్ళ కాదా అని చూసుకుని, నమ్మకస్తుల కాదా అని చూసుకుని పెట్టుకుంటే చాలా మంచిది.